సో తెలంగాణ ప్రజాసేన ఎస్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నిజంగా చెప్పాలంటే ఒక దీన స్థాయిలో చాలా కింది స్థాయిలో ఆ కుటుంబంలో పుట్టినటువంటి బొమ్మకంటి రమేష్ వర్మ గారు ఈరోజు మనతోనే ఉన్నారు. తెలంగాణ ప్రజాసేన అనే ఒక వింగ్ని ఏర్పరచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని జిల్లాలలో అధ్యక్షుల్ని సైతము నిలబెట్టినటువంటి ఒక వ్యక్తి. నిజంగా చాలా కష్టాలు పడి ఎన్నో అవమానాలకు గురయ్యి ఈరోజు వీరు ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్లీ తెలంగాణ ప్రజాసేన అనేది పొలిటికల్కి అగెనిస్ట్గా ఉందా? తెలంగాణ ప్రజాసేన లక్ష్యాలేంటి? తెలంగాణ ప్రజాసేన ఇప్పటిదాకా ప్రజలకు ఏం చేసింది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, అందరికీ జేపీఎం. ముందుగా బీబీఆర్ ఛానల్కి వరంగల్ నుండి వచ్చిన మిత్రులకి ఆ ఛానల్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, నేను సూటిగా మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మీరు ఎన్నో అవమానాలు పడ్డారు, చాలా చాలా దీన స్థాయి నుంచి వెళ్ళి పైకి ఎదిగారనే ఒక టాక్. వాస్తవానికి మనం సినిమాలలో చూస్తాం అప్పుడప్పుడు, అంటరానితనం అంటూ ఉంటాం జనరల్గా. అట్లాంటివి మీరు ఎదుర్కొన్నారంట, నిజమా? మాది జయశంకర్ జిల్లా గోరుకొత్తపల్లి గ్రామం, రేవొండ మండలం. గోరుకొత్తపల్లి గ్రామంలో పుట్టినటువంటి బొమ్మకంటి రమేష్ ఆలియస్ బొమ్మకంటి రమేష్ వర్మ. నేను అనేకమైన సమస్యలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, తిండి తిందామంటే తినలేని స్థితిలో అనేకమైన కష్టాలు పడిన వ్యక్తిని. మేము ముగ్గురం, ఐదుగురం మొత్తం సంతానం. మా నాన్న పేరు బొమ్మకంటి పెద్ద సమ్మయ్య, మా అమ్మ పేరు బొమ్మకంటి కొమరమ్మ. నేను ఐదుగురు సంతానంలో చిన్న అబ్బాయిని. మేమిద్దరం అన్నదమ్ములం, ముగ్గురు అక్క జిల్లాలు. మా అన్న పేరు కుమారస్వామి, మా అక్క పేరు స్వరూప, మా నడుపక్క పేరు భాగ్య, మా చిన్నక్క పేరు సునీత. మేము ఐదుగురు సంతానం. మా నాన్న అనేకమైన కష్టపడి ఆ రోజులనే అనేకమైన కష్టపడి ఒక ఇల్లు కట్టి, రౌతుతోటి ఇల్లు కట్టి, అనేక శ్రమలు పడి మమ్మల్ని చదువుకొని మమ్మల్ని మాకు తిండి పెట్టడానికే నాన్న అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. మా బాబు రౌతుకు అటు కొత్తపల్లె అని ఉంటుంది మా ఊరు పక్కకి, ఆ కొత్తపల్లె కాడ ఏనకు రౌతు కొట్టేవాడు మా బాబు. కొట్టి మమ్మల్ని పోషించేవాడు. తిందామంటే తిండికి లేని స్థితి నుండి కష్టపడి వచ్చినవాడిని. నేను గ్రామంలో కనీసానికి మా అవ్వ ఒక 10 ఇళ్ళు తిరిగేది. అనగా 10 ఇళ్ళు తిరిగినా కూడా ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు బియ్యం? ఒకరోజు ఇస్తే ఒకరోజు ఇవ్వకపోయేది. ఈ కాళ్ళు చేతులు తిమ్మురు వచ్చేది. తిందామంటే తిండిపోయి ఇల్లంతా ఉరిసేది. వాన కుడితే వాటర్ మొత్తం ఇళ్ళ మొత్తం కుడితే డబ్బుతో ఎత్తి పడపోసేది. నేను అనేకమైన శ్రమలు పడి నా జీవితం మొత్తం రామన్నగూడెం వైపు ఉండేది. రామన్నగూడెం అని ఉంటుంది, ఏటు నారం అవతల రామన్నగూడెం అని ఉంటుంది. మా అవ్వతో నేను చిన్నప్పటి నుండి తోటలేరబోయేవాడిని. నాకు బట్టలు లేకపోతే మా నాన్న, మా అక్క వాళ్ళు వాచ్మెన్ పనిచేసిన కాడ బట్టలు అడకొచ్చేవాడు. ఆ సార్ వాళ్ళ బట్టలు అడుకొస్తే ఆ బట్టలు నాకు ఇస్తే నేను ఆ బట్టలు వేసుకునేవాడిని. నాకు కింద ఉంటే మీద ఉండకపోయేది, మీద ఉంటే కింద ఉండకపోయేది. ఆకలి కేకలు వేసి నేను ఒక బంతిలో పోయి కూర్చుంటే కూడా ఆ బంతిలోకి వెళ్ళి నేను బయటికి గెంటేసిన రోజులు కూడా ఉన్నాయి. 100% నిజం. నేను అది అనుభవించి కాళ్ళు చేతులు తిమ్మిలు వచ్చినాయి. తిమ్మిర్లు వస్తే కూర్చొని అనేకమైన బాధపడ్డా నేను. అక్కడి నుండి ఇక మా ముగ్గురు అక్క ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అన్న పెళ్ళి అయిపోయింది. మా అన్న వడతరకొత్త పెళ్ళిలో ఉంటాడు. పెద్దక్క రాలకుంటా, నడపక్క హన్మకొండలో ఉంటుంది, చిన్నక్క జుబ్లీ నగర్. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో నేను అనేక శ్రమలు పడ్డా. బొమ్మకంటి రమేష్ అనే వ్యక్తి అన్నోన్ పర్సన్, ఎవ్వరికి అసలు సంబంధం లేని వ్యక్తి. ఒక ఆటో డ్రైవర్ను. నేను వాస్తవానికి డ్రింక్ చేసేది, మత్తు కూడా అలవాటైన వ్యక్తిని. అనేకమైన తాగుడు తాగేది. కానీ ఈరోజు ఆ పూర్తిగా కంప్లీట్గా బంద్ చేసుకున్నా. నేను మన టీఆర్ఎస్ పార్టీలో మామూలుగా అప్పుడు ఒక కార్యకర్తగా గోరుకొత్తపల్లిలో మా రాజకీయ గురువు బొంపేలి సదానందం ఉండే. ఆయనతోటి వంచనగిరి వీరేశం, మేము మా టీఆర్ఎస్ లీడర్తో నేను తిరిగినామండి. అప్పుడు తిరిగిన క్రమంలో నాకు బోయిన సదా అంటే మా బాబాయ్ ఉంటాడు, ఎల్లారెడ్డిపల్లె. నాన్న, నువ్వు ఆటో నడిపిన లెక్క అవుతుంది, నీకు మంచి టాలెంట్ ఉంటుంది, నువ్వు రాజకీయంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తు ఉన్నది నీకు, నువ్వు రానా అని చెప్పాను. అనడం వలన నేను బాబాయ్ మాట విని నేను పిడమర్తిరావు గారి సంఘం మాదిగా చేశానండి. అందులో నేను మండల ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షుడు కంటే మొదలు పెడితే
జిల్లా అధ్యక్షుడి దాకా వచ్చిన. జిల్లా అధ్యక్షుడు వచ్చిన క్రమంలో ములుగులో జిల్లా అధ్యక్షుడు చేసిన, ములుగు జిల్లా అధ్యక్షుడు తర్వాత ఆర్పిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసిన, తర్వాత తెలంగాణ ప్రజాసేన అనేది నిర్ణయించడం జరిగింది. ఓకే, తెలంగాణ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు మీరు. యాక్చువల్లీ ఈ కండువ వెనకాల చాలా ఖర్చు అయితే జరిగింది కదా. ఖర్చు అయితే నాకు తెలిసి లక్షలలో ఖర్చులు అయితే ఉంది. ఆ డబ్బులు ఎవరు పెట్టుకున్నారు సార్? మీ కాడ అయితే ఇప్పుడు మీరు చాలా దీన స్థితి అన్నారు. ఇంత దీన స్థితిలో మీ కాడ డబ్బులు ఉన్నాయంటే నమ్మలేం. మరి దీనికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? మంచి మంచి క్వశ్చన్ అడిగాను బ్రదర్. నేను పడమర్తి సంఘంలో ఇక్కడ ఉన్నప్పుడు నేను మన ఊర్లో గోరుకొత్తపల్లిలో ఉన్నప్పుడు నేను ఆటో నడుపుకున్నాను చెప్పిన మీకు ఇంతకుముందు కూడా నేను అక్కడ 1 సంవత్సరంన్నర ఆటో నడుపుకున్నాను. నేను ఆటో నడుపుకొని నేను కష్టపడి ఇక్కడికి వచ్చిన క్రమంలో నేను రియల్ ఎస్టేట్ చేసేది. నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇటు సంఘాన్ని రీడ్ చేసుకుంటూ తిరిగేవాడిని. నా సొంత ఖర్చులకు నా కుటుంబ పోషణకై ఇటు ఖర్చులు తీసుకుంటూ నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నా సొంత నేను 10 రూపాయలు వెనుక వేసుకుంటూ కష్టపడి డబ్బులు ఎంత అని చెప్పలేను కానీ లక్షల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని నేను ఖర్చు పెట్టుకొని నేను దీన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరి కులాన్ని వాళ్ళు భుజం మీద వేసుకొని పోతుంటే ఇది కరెక్ట్ కాదేమోనని చెప్పి నా మనసు కనిపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ మన ఈ కులాలు అన్ని కులాలు కలుస్తేనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందనే దశగా నేను స్టెప్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎంచుకున్నది ఏంటంటే సంఘం స్థాపించినప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ పెట్టుకున్నాను. విద్యా వైద్య ఫ్రీగా ఉండాలని చెప్పి పెట్టుకున్నాను. దీని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి చేయాలని ఒక నానుడి ఉంది. అయితే ఇది పొలిటికల్ పార్టీ వాళ్ళ నినాదం కూడా మనం చూసాం. వాళ్ళ తర్వాత మీ నినాదం వచ్చిందా? వాళ్ళకన్నా ముందే మీ నినాదం వచ్చిందా బీసీని ముఖ్యమంత్రి చేయాలనేది? నేను సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టాను. నేను దీని ఇనాగ్రేషన్ సోమాజిగూడలో పెట్టిన. ఇనాగ్రేషన్ కూడా సోమాజిగూడనే హైదరాబాద్లో పెట్టిన. నేను బీసీని ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రజాసేన మాట్లాడిన తర్వాతనే ప్రజలందరూ ప్రతి ఒక్క అధ్యక్షులు బీసీల అధ్యక్షులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ బీసీల జనగణ ప్రకారం వాళ్ళు డిమాండ్ చేసింది తప్ప మేము తెలంగాణ ప్రజాసేన పుట్టిన వెంటనే తెలంగాణ ప్రజాసేన కృష్ణాని కూడా కలిసిన, అన్నగారిని కలిసిన. కృష్ణాని కలిస్తే కృష్ణాని చెప్పిండు, తమ్ముడా మంచి నిర్ణయం తీసుకున్నావు, బీసీని ముఖ్యమంత్రి చేయాలనే కాన్సెప్ట్ నువ్వు చాలా చక్కగా దీన్ని తీసుకున్నావు, దీని మీదనే ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం చేయి తమ్ముడు, నీకు సపోర్ట్ చేస్తాను కూడా నాకు చెప్పిండు. ఓకే, సో తెలంగాణ ప్రజాసేన ఇప్పుడు ఈ వింగ్ను ముందు పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సార్ ఇప్పటిదాకా సూటి కడుతున్నా, ఇప్పటిదాకా ఈ తెలంగాణ ప్రజాసేన అనే వింగ్, ఈ సంఘం ప్రజలకు ఎట్లాంటి సహాయ సహకారాన్ని అందించింది ఇప్పటిదాకా? అన్నగారు, నేను తెలంగాణ ప్రజాసేన 3 సంవత్సరాలు అవుతుంది. నేను నుంచి 3 సంవత్సరాలు 3 ఇయర్స్ అవుతుంది. ఆ 3 ఇయర్స్లో అనేకమైన సేవలు చేసినాం. ఆఫ్టర్ మన కొన్ని చెప్తా. ఏది కరోనా టైంలో అనేకమైన సేవలు చేసినాం. కరోనా టైంలో కావచ్చు, ఎవరైనా చనిపోతే కూడా కావచ్చు, లేకపోతే లేని వాళ్ళు ఎవరికైనా బట్టలు పంచడమైనా కావచ్చు, దుస్తులు పంపడం కావచ్చు, నాకు తోచినంత సాయం నేను కష్టపడ్డే రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో కష్టపడ్డ ఫలితంలో నాకు ఎంత వచ్చిందో అంతలో రూపాయిలో మ్యాక్సిమం నేను బారణ ప్రజలకు పంచిన, ప్రజలకు సాయం చేసిన. నేను నా వంతు కూడా సాయం ఎంతో కొంత ప్రజలకు అందింది అని నేను అనుకుంటున్నా. ప్రజలకు ఇంకా వీలైతే ప్రజల్లో ఇంకా వీలైతే ఇంకా ఈ తెలంగాణ ప్రజాసేనని ఇంకా బలోపేతం చేసుకుంటూ ప్రజలకు వెళ్ళాలనే ఆలోచన కూడా మాకు ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఒకవేళ మాకు ప్రజలు సపోర్ట్ చేసినట్లయితే, ఈ ములుగు ప్రజలు సపోర్ట్ చేసినట్లయితే, ములుగు మన మున్సిపాలిటీ అయినట్లు చోట మున్సిపాలిటీ అయితే నేను కార్పొరేటర్గా నిలబడదామనే ఆలోచన కూడా ఉన్నాం. ఓకే, ఇక్కడ మీరు కౌన్సిలర్గా బరిలో దిగుతా అంటా ఉన్నారు, ఇక్కడ మున్సిపాలిటీ అయితే ములుగు. సార్ ఇక్కడ దిగడం వరకు బాగానే చెప్పిళ్ళు, కాకపోతే ఏదైనా పార్టీతోని టైఅప్ అయి దిగాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ఇండిపెండెంట్గా దిగాలనుకుంటున్నారా? నేను ఈ ప్రజాసేన నిర్మించిన కానుండి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నది, కొన్ని జిల్లాల కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల మేరకు ఈ ములుగు జిల్లాలో కొన్ని సేవలు చేసినాం, అనేక సేవలు చేసినాం.
అనేకమైన సేవలు నా వంతు కృషిగా నేను 100% మేము చేసినాం కాబట్టి ప్రజలు ఎంతో కొంత మమ్మల్ని గుర్తిస్తారు అనే నమ్మకంతో ఉన్నాం కాబట్టి ఈ ప్రజాసేన కండువతోటే నేను ముందుకెళ్ళడానికి ఇండిపెండెంట్గా సిద్ధంగా ఉన్నా. ఓకే. లాస్ట్ టైం శాసనసభ ఎలక్షన్లలో మీ ప్రజాసేన సంఘం ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలుగా మీరు నిలబెట్టిల్లంట. ఎక్కడెక్కడ నిలబెట్టిల్లు? భూపాలపల్లి నిలబెట్టినాం, ఓకే జనగాం నేను నిలబడ్డాం, ఓకే మన అది సిరిసిల్ల నిలబడ్డారు, ఓకే మన అదేంటిది అది పెద్దపల్లి నిలబడ్డారు. ఒక 6 జిల్లాలలో కమిటీలు వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబెట్టిన వాళ్ళు నిలబడ్డారు. ఇక వాళ్ళు కొంచెం విత్రాయిలు వాళ్ళ వాళ్ళ కారణాలు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలు ఏమి ఉండొచ్చో వాళ్ళు అయినలు. దాన్ని నేను అయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణ చేయలేదు. ఎవరి పరిస్థితి ఎట్లుండా సమాజంలో కొంచెం తనకంటూ ఇప్పుడు నేను ఇంత కష్టపడితేనే కొంచెం మనం ఒక రూట్లో పేరు కూర్చున్నాం, దాంట్లో మన పేరు చెప్పుకుని వాళ్ళు ఎంతో కొంత మనకు బయటకు వచ్చినది నేను నమ్ముతున్నా. ఓకే 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 యాక్చువల్లీ మీ టార్గెట్ చెప్పండి. ఇప్పుడు ప్రజాసేన, తెలంగాణ ప్రజాసేన కండ వేసుకున్నారు, వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు, మీకు కొన్ని జిల్లాలలో అధ్యక్షులు కూడా ఉన్నారు, అంటే మీకంటూ ఒక బాడీ ఉంది. యాక్చువల్లీ దీని కాన్సెప్ట్, మీ డ్రీమ్ కావచ్చు, మీ అచీవ్మెంట్ కావచ్చు, ఫైనల్ వరకు దీని కాన్సెప్ట్ అసలు ఏంటిది? తెలంగాణ ప్రజాసేన నిర్మించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం. ఈ ప్రజలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి బహుజన రాజ్యాధికారం సాధించాలనే దశ కాన్సెప్ట్. దీంట్లో ఎంతో కొంత ప్రజల్లో మార్పు రావాలనేది, ప్రజల్లో ఎక్కడ మార్పు రావాలనేది నేను కోరుకుంటున్నానంటే ప్రజలు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మనము నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఉండి ఓట్లు వేసినట్లయితే, మనం నిజాయితీగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించకుండా మనం ఓటు వేసినట్లయితే వాళ్ళను మనం ప్రశ్నించవచ్చు అనేది నా తత్వం. అప్పుడు ఏమన్నా మార్పు వస్తుంది అనేది నా ఆలోచన. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజాసేన డిమాండ్ ఏంటంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఒక కాన్సెప్ట్ మేనిఫెస్టోలో పెట్టింది. రెండవది విద్యా వైద్యం ఫ్రీ చేయాలి. అప్పుడు పెట్టుకున్న పద్ధతి ప్రకారం ఏంటంటే బీసీని ముఖ్యమంత్రి చేయాలన్నది దీని నివాదం, ఫస్ట్ ఎంచుకున్న నివాదం అది. దాంట్లో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ అయినందుకు దాని పక్షాన నేనేం మాట్లాడుతున్నా అంటే జనగణ ఎవరి వాట ఎంత అనే దాని మీద కులగణన క్లియర్ అయితే సరిపోతుంది అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు కులగణన కరెక్ట్గా లేదు అనేది ఒక టాక్ కూడా బయటకు వినిపిస్తూ ఉంది. ఓకే, మరి కరెక్ట్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? మీకున్నటువంటి అభిప్రాయం కులగణన పైన ఒక స్పందన, మీ స్పందన. నేను ఏ కులాన్ని విమర్శించట్లేదు, నేను ఏ కులాన్ని విమర్శించదలుచుకోవట్లేదు. నేనేం చెప్తున్నా అంటే నా తెలంగాణ ప్రజాసేన నుండి నా అభిప్రాయం ఏం చెప్తున్నా తెలుసుకున్నానంటే ఎవరి వాటా ఎంత అనేది వాళ్ళ డిమాండ్ ప్రకారం ఇచ్చినట్లయితే ఎవరి వాటా వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది అనేది దశగా నేనున్నా. ఎందుకంటే నేను అందరి కులాల కోసం కొట్లాడిన వ్యక్తిని, ఎక్కడ సమస్య వచ్చినా ప్రశ్నించిన వ్యక్తిని, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నిలబడ్డ వ్యక్తిని. కాబట్టి నా వంతుగా నేను మాట్లాడే ప్రశ్న అయితే అది, నా సమాధానం అయితే అది. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ప్రజలకి? మీరు ఇచ్చే మెసేజ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఇచ్చేది ఏంటంటే డబ్బుతో రాజకీయం, డబ్బున్న కాడే రాజకీయం నడుస్తుంది. నా లోపల నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేది ఏంటంటే డబ్బున్న వాళ్ళదే పెత్తనం అవుతుంది, డబ్బున్న వాళ్ళదే ముందు నడుస్తుంది, డబ్బుతో కూడుకున్న రాజకీయమే పరిణామాలు ముందుకు వస్తాయి. కాబట్టి ప్రజలు మేలుకొని ఇక నుండైనా ఇప్పటికైనా కొంచెం ప్రజల్లో పనులు చేసేవాళ్ళు ఎవరు, ప్రజల్లో నడిచే వాళ్ళు ఎవరు? ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వస్తాను, ఎమ్మెల్యే అయిపోయాక ఎమ్మెల్యే చుట్టూ మనం తిరగవలసి వస్తుంది. ఎమ్మెల్యే అయినాక కూడా ప్రజల్లో తిరిగే వ్యక్తి ఎవరు దాన్ని గమనించుకొని ప్రజల్లో తిరిగే వ్యక్తి ఎవరు అనేది. ఇంకొకటి ఏంటంటే మాలాంటి సాధారణ వ్యక్తులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళ పేరున వాళ్ళ పాదాభివందనం చేస్తున్నారు. ఓకే సార్, రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజాసేన అనే మీ సంఘం ఉంది కదా, ఈ సంఘం ఏదైనా పార్టీలోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మెర్జ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటివరకైతే అటువంటి ఆలోచన అయితే ఏం లేదు. ఇప్పటివరకైతే నేను సింగిల్గానే పోరాడుతున్నా, సింగిల్గానే నేను ఏ సపోర్ట్ లేకుండానే నేను జెన్యూన్గా పోరాడుతున్నా. మైబీ ఇప్పుడైతే నేను అది చెప్పలేను. నేను ఇండిపెండెంట్గానే నేను ఇక్కడ ములుగు మున్సిపాలిటీ అయినట్లయిందనుకో నేను కార్పొరేటర్ నిలబడతా. ఇంకా ఇతరులను కొన్ని వాటిల్లో కార్పొరేటర్ నిలబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే,
సార్ ఇప్పుడు ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది సార్ మీకు? అంటే ఒక సంఘాన్ని మీరు రికగ్నైజేషన్ అంటే కంప్లీట్గా లీగల్గా దాన్ని తెచ్చుకోవడం అనేది కొంత అమౌంట్ అనేది ఛార్జ్ అయితే అవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పటిదాకా మీరు 3 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టుకున్నారు? ఎందుకంటే ప్రతిదీ మీరే ఖర్చు పెట్టుకోవాలి కదా, వ్యవస్థాపకుల అధ్యక్షులు అంటే, ఇదంతా రన్ చేయాలంటే. యాక్చువల్లీ దీనికి ఖర్చు బాగానే అయింది. ఇక దాన్ని మనం ప్రజలకు చెబితే మనమేదో ఖర్చు పెట్టుకుని మనమేదో చూసినామని కాకుండా మనం చేసిన సర్వీస్ అయితే ప్రజలకు తెలుసు. దాన్ని బట్టి నేను నా సొంతంగా నేను నిర్ణయించుకున్నా కాబట్టి నేను ఎంతో కొంత కొన్ని లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా. నా ఫ్లాట్లు కూడా అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్నాం బ్రదర్, పెట్టుకున్నా. ప్రజాసేన కోసమే నా ఫ్లాట్ ఉండే ఫ్లాట్ అమ్ముకొని నేను పెట్టుకున్నా. అది ఇక్కడ పోలీస్ స్టేషన్ వెనకాలనే ఉండే ఫ్లాటు. ఆ ఫ్లాట్ అమ్ముకోవడం జరిగింది. దాన్ని అమ్ముకొని దీన్ని పెట్టుకొని నా వంతు కృషిగా ప్రజలకు ఎంతో కొంత సాయం చేయాలనే దశగా పని చేసుకుంటూ పోతున్నాం. ప్రజలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటా. ఇప్పుడు ప్రజలను నేను కోరుకున్నది ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలను కోరుకున్నది ఒకటే, మాలాంటి లేని వాళ్ళను కూడా గుర్తిస్తే ప్రజలు, ఎందుకంటే కింది స్థాయి నుండి వచ్చినాం కాబట్టి మాకు కూడా కష్ట సుఖాలు అనేవి తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రజలను పేరున కోరుకున్నది ఒకటి ఏంటంటే, మేము కూడా నిలబడతాం అనుకుంటాను. మాలాంటి వాళ్ళను కూడా లేని వాళ్ళను గుర్తించి ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఓకే. మీరు ఏదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఏదైనా పార్టీలోకి? సరే, ఇప్పుడు మీరు ఒక వింగ్ని ఏర్పరచుకున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఓకే, అదంతా ఓకే. ఏదైనా పార్టీ గుర్తించి మీ వద్దకు వస్తే మీరు వెళ్తారా? వాళ్ళ ఆహ్వానాన్ని మీరు స్వీకరిస్తారా? ఇప్పటివరకైతే ఆలోచన అయితే లేదు. ఇప్పటివరకైతే లేదు. సింగిల్గానే పోరాడుతున్నా, సింగిల్గానే ముందుకు వెళ్తా, సింగిల్గానే కొట్లాడతా. నా సాయ శక్తులు ఉన్నంత వరకు సింగిల్గా మ్యాక్సిమం సింగిల్గా పోవడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు సేవా కార్యక్రమాలు చేసలేదా? ఇది ఓన్లీ ములుగు టౌన్ వరకేనా? ఇంకా అవతల అంటే ములుగు పరిధి దాటి మరి ఏమైనా సేవలు చేసిల్లా? నేను గ్రామాలలో కూడా చేసినాం. మైబీ కాసిపేట కావచ్చు, ఏటనావరం కావచ్చు, తాడుబాయి కావచ్చు, పస్రా కావచ్చు. ఒక మాట చెప్పాలంటే, నా ఉన్న ఊరు కండతలతో సమరం నా గోరుకొత్తపల్లి ప్రజలు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా ఊరిలో నేనేమీ చేయలేదు, ఇప్పటివరకు ఏమీ చేయలేదు. కానీ నన్ను ఇక్కడ ప్రజలు గుర్తిస్తే నేను నా ఊరికి ఎప్పటికుండా నా ఊరు కండతలతో సమానం. నా ఊరి ప్రజలకు నేను రుణపడే ఉంటా 100%. నేను ఏదో ఒకటి చేయాలని తప్పన ప్రతిక్షణం నా బ్లడ్లో కొట్లాడుతుంటుంది. నేను 100% చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా వంతుగా ఏదో ఒక సాయం చేయాలని నాలో కుమిలిపోతున్నా 100% నా ప్రజలకు, నా ఊరి ప్రజలు. ఎందుకంటే ఉన్న ఊరి నేను ఎక్కడ పుట్టినా ఇక్కడ కాదు, నేను హైదరాబాద్ పోయినా, నేను జాతీయ అధ్యక్షుడైనా కూడా మీ సొంత ఊరు ఎవరు అంటే నాది గోరుకొత్తపల్లి అని చెప్పుకుంటా. నేను బొమ్మ కంటే పెద్ద సమయాకుడికైనా చెప్తా. కాబట్టి నా ఉన్న ఊరు కణతలతో సమానం కాబట్టి నా ఊరి ప్రజలు నన్ను క్షమిస్తారని చెప్పి కూడా నేను, నా ఊరి ప్రజలు కూడా నా మంచిగా నన్ను క్షమిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నా ఊరికి ఏదో ఒక సాయం చేయాలన్నది నా మనసులో ప్రతి నరం రన్ అవుతా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తా. నా ఊరి ప్రజలకు ఏదో ఒక సాయం చేస్తాను నా ఊరికి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ప్రజలకి మీరు ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ప్రజలకు నేను చెప్పేది ఒకటే, డబ్బుతో కూడుకున్న సమాజం తయారైపోయింది, మానవత్వం అట్లే కలిసిపోయింది. ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, 100 మంచి చేసిన 100 చేసి 99 మంచి చేసి ఒక్కటి చెడు చేసిన ఒక్కటి చెడునే గుర్తిస్తాను ప్రజలు. దాన్ని గుర్తించకుండా డబ్బున్నోని మీద పెట్టకుండా, ఉన్నోన్నే ఉన్నంత స్థానం పెట్టకుండా లేని ప్రజలను గుర్తించి యువ నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని తీసుకొచ్చి యువ నాయకత్వాన్ని ఎంచుకొని ప్రజలు గుర్తించి కొత్త జనరేషన్, కొత్త మార్పు అనేది ఏంటిది? నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ సార్ చెప్పిన. ఇప్పుడు ఏం చెప్తున్నంటే, ఇతరులను ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఓట్లు ఏమని అడిగినప్పుడు మనం వాళ్ళను డబ్బులు అడగకుండా ఓట్లు వేసినచ్చో మనకు పట్టు ఉంటుంది, మనకు దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మనము నిజాయితీగా చేసినప్పుడు, మనం నిజాయితీగా వాళ్ళని నిలదీసినప్పుడు వాళ్ళు నిజాయితీగా పనిచేసే అవసరం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ప్రజలను కోరుకుంటుంది నేను ఒకటే. ఏం కోరుకుంటున్నంటే, పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, వాళ్ళని చూసి ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నదని చెప్పి నా ఒక స్టేట్మెంట్.
ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.